రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉందని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ప్రతిదానిపై సీరియస్గా ఉన్నారని చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఫలితాలు సున్నా అని రాజన్న ద్వారా ఎద్దేవా చేశారు. ఫలితం లేని సమీక్షలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కొరత తీవ్రం, నో స్టాక్ బోర్డులు ఎక్కడెక్కడ కనిపిస్తున్నవి అని ఈ రోజుల్లో రాసేది లేవు. అట్లేదు కరోనాలో ఎక్కడికక్కడ బంధువులు వచ్చిన ట్రాన్స్పోర్ట్ ఎక్కడికక్కడ ఆఫ్ చేసేవాళ్ళు అప్పుడు కూడా లేదు. అందువల్ల దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి మనం చేసుకుంటాం. ప్రభుత్వాన్ని ఇదిగో ప్రభుత్వాన్ని పిలిచి సమీక్షలు అంటే అలాగా అన్ని సమీక్షలతోనే నేను జరుగుతాయి. అందువల్ల ఇది ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇక మన జిల్లా కూడా రేపటి నుంచి ఇదే పరిస్థితి వస్తుంది. అన్ని జిల్లాల్లాగే నిత్యావసర వస్తువులు ఇంకా పెరుగుతాయి. అసలే గిరిజన జిల్లా పార్వతీపురం మన్యం అంటే గిరిజనులు, ఏఎస్ఆర్ జిల్లా ఉన్న పార్వతీపురం మన్యం అంటే గిరిజనులు ఎక్కువ ఉన్న జిల్లా అంటే అంత గిరిజనులని కాదు. అక్కడ నేను చెప్పేది పేదలు ఎక్కువ మంది ఉన్నారని అర్థం. పేదలు ఎక్కువ మంది ఉంటారండి. ఎక్కడి నుంచో వచ్చే సరుకులన్నీ ట్రాన్స్పోర్టేషన్ రావాలి. అక్కడ నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్లన్నీ పెరిగిపోతాయి. బ్లాక్ మార్కెట్ అయిపోతుంది. వచ్చిన సరుకులు కూడా బ్లాక్ మార్కెట్ అయినప్పుడు సరుకుల ధర ఆటోమేటిక్ పెరిగిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రోజు యూరియా కింద ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈరోజు పెట్రోల్కి అయితేనేమి, డీజిల్కి అయితేనేమి, ఎల్పిజి గ్యాస్కి అయితేనేమి మనం చూస్తున్నాం. మనటి వరకు మనము కూడా అదే ఊరుకున్నాం. కానీ పక్క రాష్ట్రాలకి లేకపోతే అది వేరే కదా. పక్క రాష్ట్రాలు బాగానే సంతోషంగా ఉన్నారు కదా. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్ళు మళ్ళీ చెప్తున్నా మీరు, ఎందుకంటే కేంద్రంతో సత్సంబంధం ఉన్నవాళ్ళు. కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉండేది, అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి గట్టిగా ప్రభుత్వాన్ని అడగాలి. అంతే తప్ప ఈ విధంగా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. పేదల మీద పెనుభారం పడుతుంది, నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగిపోతుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసింది. ప్రజలు గ్రహించాలి. బిజినెస్ పనులు జరుగుతామని చెప్పడానికి ఇది కూడా మీకు చూపిద్దామని. ఏదంటే అక్కడ మహిళ హత్య జరిగింది, సీరియస్. డీజిల్ లేదు, సీరియస్. పెట్రోల్ లేదు, సీరియస్. అలా జీతాలు అందలేదు, సీరియస్. ముఖ్యమంత్రి గారు అన్నిటికీ సీరియస్ అవుతారు. అన్నిటికీ సీరియస్ అవుతారు కానీ పని మాత్రం కనిపించదు. ఫలితం నిల్లు అనమాట. మనకు మామూలుగా చెప్తున్నారు ఆల్వేస్ బిజీ, అవుట్ టర్న్ నిల్లు అంటే పనికి ఫలితం లేదని. ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారు సీరియస్, ప్రతిదానికి సీరియస్. సీరియస్ అని పరొకటి జరగడం లేదు అని చెప్పడానికి ఇది చూపిస్తానండి. ఇది నేను ఈ మీడియానే తీసుకురాను కానీ ఇది సాక్షి. ఈ పాపం సర్కారుదే, ఈ పాపం సర్కారుది అనేది. ఇది నిన్నటి పేపర్ అట్లేదు. ఈ పక్కన ఉన్నది ఇంధన సంక్షోభం లేదు అంటున్నారు. ఇంకా పెట్రోల్ బంక్స్ సమీక్ష అంటున్నారు. ఈ పక్క ఏమో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వార్తా పేపర్. ఇక్కడ ఏం రాస్తారో ఇది ఏం రాస్తారో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆంధ్ర పేపర్. ఇది ఈనాడు. వాళ్ళు రాసినవే, మనం చెప్పినవి కాదు ఇదంతా. వెనక సైడ్ నుంచి కూడా ఈనాడే వాళ్ళు రాసినవే. డీజిల్ పెట్రోల్ సరఫరా పెరగాలి ఒక పక్క చెప్తున్నారు. ఎంత క్యూలో మనకు కనిపిస్తారు. ఇంధన పాటలు ఇంతంత కాదయ్యా ఈనాడులో వచ్చిందే. ఇంధన పాటలు ఇంతంత కాదయ్యా ఈనాడులో వచ్చినవే. రెండు పక్కలు కూడా ఈనాడులో మీకు కనిపిస్తున్నాయి.